రేషియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను 0 to 90 degrees. సో ఎలా వస్తుంది వాల్యూస్. సో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ 45 degrees. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీరు తీసుకున్నప్పుడు ఇది 90 degrees అవుతుంది. అప్పుడు ఇది 45 ఈక్వల్ సైడ్స్. సో ఇప్పుడు ఇది 45 ఉన్నాయో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ద ఆపోజిట్ సైడ్ని ఏఏ అనుకోండి. సో ఇది ఏఏ వచ్చినప్పుడు ఇది హైపోటెనస్. అకార్డింగ్ టు పైథాగరస్ థియరమ్ AC² AB² ప్లస్ BC². A² 2A². AC √2A. సో ఇక్కడ హైపోటెనస్ మనకి √2A అయిపోతుంది. సో కమింగ్ టు ఆ రేషియోస్ sin 45 మీకు తెలిసిందే ఏంటది ఆపోజిట్ బై హైపోటెనస్. సో sin 45 దీనికి ఆపోజిట్ ఏంటి ఇక్కడ A బై హైపోటెనస్ ఏంటి √2A. సో A బై √2A AA క్యాన్సల్ ద వాల్యూ ఈజ్ 1/√2. అలాగే cos 45 అడ్జసెంట్ బై హైపోటెనస్. సో cos 45కి దిస్ ఇస్ అడ్జసెంట్ సైడ్ A by √2A. AA cancel 1/√2. tan 45 opposite by adjacent. Opposite A ఉంది, adjacent కూడా A ఉంది. A by AA cancel 1. And cos secant 45, secant 45, cot 45 are the reciprocals of sin, cos and tan. So ఇది 45 degrees కి. If I take for 30 and 60, ఒక ఈక్వల్ ట్రయాంగిల్ తీసుకోండి. ABC is a equal triangle. 60, 60. ఇది కూడా 60 ఉంటుంది యాక్చువల్గా. But draw a straight line AD. Now this 60 will divide 30. ఓకేనా. నా ఇప్పుడు ఏం చేయొచ్చు మీరు టేక్ ద ట్రయాంగిల్ ABD తీసుకోండి. ఇది ఎంత ఆల్రెడీ 90, ఇదెంత 60, ఇదెంత 30. సో ఇక్కడ మీకు ఈచ్ సైడ్ 2A తీసుకోండి. ఈచ్ సైడ్ 2A ఆల్రెడీ AB వచ్చేసింది. ఈ 2Aలో హాఫ్ ఎంత BD A. Now you have to find this AD. According to Pythagoras theorem, by Pythagoras theorem when you calculate you get AD is equals to √3A. So AD value మనకి √3 వచ్చింది. From the above triangle you can go for sin 60 values and also 30 values. Sin 60 opposite by hypotenuse. For 60 what is the opposite here? √3A. By what is the hypotenuse here? 2A. AA cancel, the value is √3/2. Cos 60 adjacent by hypotenuse. A by 2A. AA cancel 1/2. tan 60 √3A by AA cancel √3. ఇవి మళ్ళీ sin 30 వాల్యూస్. నా ఇప్పుడు చూడండి మీకు నేను అంటే ఇది మనం సపరేట్గా చేసుకున్నాము. ఒకవేళ మనం ట్రిగ్నామెట్రిక్ టేబుల్ 0 to 90 degrees తీసుకున్నాం. 0 to 90 తీసుకున్నాం అనుకున్నాము. చూడండి 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఇవి కంపల్సరీ పట్టించుకొని తెలవాలి. ఓకేనా. ఎందుకు చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి సైన్. సో ఇక్కడ చూడండి సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, ఈ 3 ఎగ్జాంపుల్స్. సో డైరెక్ట్గా టేబుల్ గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న షార్ట్ కట్ చెప్తాను చూడండి. ఒక చిన్న షార్ట్ కట్ చూడండి. 0 1 2 3 4 రాయండి. 0 1 2 3. What is the highest number in this? 4. So divide by 4. Divide by 4. And apply square roots. Apply square roots. Okay na? Now 0 by 4 is 0. Comma. Square root of 1 by 4 is 1/2. ఎందుకంటే square root of 4 is 2. 2 1s are 2 2s are. 1 by square root of √2 is √2. పైన ఏముంది √3. By square root of 4 is 4 క్యాన్సల్. ఈ రాజు ఇక్కడ రాయండి. 0 1/2 1/√2 √3/2 1. అంటే దీని వాల్యూ ఏంటంటే sin 0 is 0, sin 30 is 1/2, sin 45 is 1/√2, sin 60 is √3/2, sin 90 is 1. Now for cos what you do, write all the values vice versa, like 1 √3/2 1/√2 1/2 0 ulta అయిపోయిందా. Now for tan, what is the value of tan? Sin by cos. 0 by 1 is 1. 1/2 √3/2 2 cancel. 1/√2 1/2 cancel. 2 cancel. √3 1/0 is infinity. So these values, and tan 0 is 1, tan 30 is 1/√3, tan 45 is 1,
tan 60 is root 3, tan 90 is infinity. These are the values for trigonometric ratio 0 to 90. Okay children, thank you very much.